హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే, 1 ఇయర్ అయిపోయింది. అప్పుడేదో ఒక 5 వర్డ్స్ చెప్తానంది రెగ్యులర్గా అనుకున్నారు. బట్ అనుకునే రీజన్స్ వల్ల నేనైతే కొంచెం యూట్యూబ్కి దూరంగా ఉన్నానండి, కొంచెం మెడికల్ రీజన్స్ వల్ల. సో ఇప్పుడు పర్లేదు, బాగానే ఉన్నాను. సో స్టార్ట్ చేద్దామా? అయితే ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, స్టార్టింగ్ నుంచి అండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ నుంచి డైరెక్ట్లీ టెన్సెన్స్ మ్యామ్ అనొచ్చు. ఫస్ట్ ఏంటంటే, నేను కూడా మీతో పాటు ఒక లెర్నర్గానే ఉంటాను. నేనేమి ఇప్పుడు అందరూ కూడా ఎలా ఉంటారంటే, అందరూ సక్సెస్ అయ్యాక వచ్చి ఇప్పుడు యూట్యూబ్లో చెప్తున్నారంటే, మేము ఇలా మాట్లాడాము, ఇలా చేసాము, ఇలా అయింది అని చెప్పి అంటున్నారు. బట్ నేను అలా కాదు, మీతో పాటు ఒక లెర్నర్ లాగానే నేను కూడా మాట్లాడతాను. మీరు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో అని మీరే నన్ను ఐడెంటిఫై చేసి మీరు కామెంట్ సెక్షన్లో చేయండి. అలాగని నేను అన్నీ తప్పులు చెప్తానని నేను చెప్పను. కొన్ని అయితే నేను తప్పులు కావాలనే చేస్తాను. బట్ మీరు అది రౌండ్ చేసి దాన్ని ట్రిగ్గర్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో అయితే చేయండి. ఐ నెవర్ ఫీల్, బికాజ్ నేను నేర్చుకుంటాను. మేబీ నేను కంగారులో తప్పు మాట్లాడి ఉండొచ్చు, దానికేం తప్పలేదు కదా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో టుడే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్లో మనకి బేసిక్ ఏంటంటే, పారాగ్రాఫ్స్ చదివి ఇప్పుడు బోల్డ్ వచ్చేస్తున్నాయండి. ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్, ఇంప్రూవ్ ఇంగ్లీష్ అండ్ రకరకాల స్టోరీస్ వచ్చేస్తున్నాయి. ఓకే, ఆ స్టోరీస్ ద్వారా నీకు కొంచెం ఇంగ్లీష్ చదవటం లెర్నింగ్ అంటే, నీకు అయిపోయిన ఒక పీరియడ్ మళ్ళీ ఒక స్టార్ట్ అయ్యి మళ్ళీ నువ్వు చదవడానికి బాగుంటుంది. బట్ నువ్వు అర్థం చేసుకుని, సపోజ్ నువ్వు ఒక 10 మందిలో ఉన్నావు, కన్వర్సేషన్ మాట్లాడాలి, ఒక డైలీ కన్వర్సేషన్, అది కూడా నువ్వు మాట్లాడాలి. ఆ స్టోరీస్ నీకు పనికిరావు. ఇప్పుడు ఫాక్స్ అండ్ ర్యాబిట్ అండ్ టాటాయిస్ స్టోరీస్ ఇవన్నీ కూడా నువ్వు ఇంగ్లీష్లో చదివేస్తావు, వెల్ గుడ్. అండ్ దాన్ని మళ్ళీ నువ్వు రికవర్ చేసుకుంటావు. బట్ అట్ ద రియల్ టైం నువ్వు డైరెక్ట్లీ ఫేస్ చేయలేవు, బికాస్ యూ డోంట్ నో గ్రామర్. చాలు ఈ ఇంగ్లీష్ చాలు, నేను ఆఫీస్లో సస్టైన్ అయిపోతానికి అంటే నో, బికాజ్ ఎందుకంటే మనకి ఆఫీస్ అంటే ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు, నాట్ ఓన్లీ ఇండియన్స్, మల్టిపుల్ కంట్రీస్ నుంచి మనకి వస్తారు. సో ఇండియా అందరినీ సెలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి, బట్ మనం మాట్లాడేది కూడా అదర్ కంట్రీస్ వాళ్ళతో. సో మన ఇంగ్లీష్ ఎంతో కొంచెం గ్రామటికల్గా అండ్ మిస్టేక్ లేకుండా ఉంటేనే వాళ్ళకి మనకు అర్థమవుతుంది. బికాస్ అందరికీ కామన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషే. వాళ్ళు ఫ్రెంచ్ మాట్లాడినా, లేకపోతే చైనా ఆర్ జపాన్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ, బేసిక్ ఇంగ్లీష్ అనేది నేర్చుకుని ఒక ఆఫీస్లో అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. బట్ మనం ఇంగ్లీష్ కూడా మనము గ్రామటికల్గా ఇవ్వకుండా అయితే మన ఫీలింగ్స్ తనకి ఏమవుతాయి, మన మిస్కమ్యూనికేషన్ అయిపోతుంది. సో ఆటోమేటికలీ మన జాబ్ అనేది పోతుంది. సో మనకి చాలామంది ఏం చెప్తారంటే, గ్రామర్ అవసరం లేదు అంటారు. గ్రామర్ అవసరం లేకుండా ఏం లేదండి. గ్రామర్ అనేది ఇంపార్టెంట్. బికాస్ అయిపోయింది, జరగబోతుంది, జరిగింది, ఇవన్నీ కూడా. ఇప్పుడు సపోజ్ మీ నాన్నగారు బయటికి వెళ్ళారు, ఒక ఆయన వచ్చి అడిగారు, మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారా అని. నీకు బయటికి వెళ్ళారు అని రాకుండా ఇంట్లోనే ఉన్నారు అంటే ఆయన వచ్చి చూస్తే లేరు. సో అది రాంగే కదా. సపోజ్ ఇది ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్, అలాగే ఆఫీస్లో ఒక ఫైల్ అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్పాలి మేనేజర్తో. కంప్లీట్ అవ్వలేదు అని నువ్వు ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఇచ్చావు, ఒక సెంటెన్స్ అనేది ఇచ్చావు, చూస్తే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నువ్వు ఎందుకు 2 days ఎక్స్ట్రా తీసుకున్నావు? సో మిస్కమ్యూనికేషన్, సో మిస్అండర్స్టాండ్. ఆటోమేటికలీ యు ఆర్ ఇన్ నెగ్లెక్టింగ్ ఫెలో. నీకు టాలెంట్ ఉన్నా యూ డోంట్ హ్యావ్ ఎనీ కమ్యూనికేషన్, ఆటోమేటికలీ రిజెక్టెడ్ ఇన్ యువర్ బెస్ట్ కంపెనీ ఆర్ ఇన్ యువర్ బెస్ట్ పొజిషన్. ఆల్సో బెస్ట్ పొజిషన్, తక్కువ పొజిషన్లో కూడా వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా గ్రామర్ అనేది మనకు ఉండాలి. బికాజ్ ఎగ్జామ్స్లో మన దరిద్రం ఏంటంటే, మన సొసైటీలో ఎగ్జామ్స్లో గ్రామటికల్గా కనుక మనకి కరెక్షన్స్ ఇన్కేస్ ఫెయిల్ అయినా పర్లేదు, గ్రామటికల్గా చూసుంటే మన ఈ పాటికి టాపర్స్ అయ్యేవాళ్ళం. ఇలా మనకి ఇంగ్లీష్ వీడియోస్ వినాలి, ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలనేది ఉండదు. ఎందుకంటే మనం చదివిన ఇంగ్లీష్ మీడియం అయినా కూడా దరిద్రము. తెలుగు మీడియం వాళ్ళతో సమానంగా ఉన్నామంటే, తెలుగు మీడియం వాళ్ళని వంక పెడుతున్నాం కాదు, వాళ్ళ ఆప్షన్ తీసుకోకపోయినా వాళ్ళతో పాటు సమానంగా మనం కూడా అదే స్టేజ్లో ఉన్నాము అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మన చుట్టూ ఉన్న స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ చేయించకపోవడంతోనే. బికాజ్ నో వన్ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ, హౌ టు మేనేజ్ యువర్ ఫీలింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. ఇందులో చాలా బూతులు మాట్లాడాను, అవును, నాకే అర్థమవుతుంది. బికాజ్ ఎందుకు మాట్లాడానంటే, ఇలా అవేర్నెస్. మీరు డైలీ మీకు అర్థమైంది ఒక 1 minute వీడియో, ఒక 1 minute అయినా మీ గురించి మీరు మాట్లాడుకోండి ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాల్
or in front of trees or in front of benches or in front of chairs, any object in front of you, just talk and communicate whatever in your mind runs. So first of all, మీరు ఏంటి, సో నేను టుడే స్టార్ట్ చేసేది ఏంటంటే సింపుల్గా మనకి ఇందులో కామన్గా ఏంటంటే అన్నిట్లో కామన్గా వచ్చేది సపోజ్ ఐ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఐ వి యూ దే ఈ షీ ఇట్ ఇవి మనల్ని వదలవు. ఎట్ ద ఎండ్ ఆఫ్ అవర్ కెరియర్ ఇవి వదలవు. సో వదలనప్పుడు ఎలా పట్టుకోవాలి, సో ఇవి మనం గుర్తుపెట్టుకో. ఐ అంటే నేను, వి అంటే మనము మేము, ఓకే, యు నీవు మీరు, దే వారు వాళ్ళు, హీ అతడు, షీ ఆమె, ఇట్ ఇది అది, ఇట్ అది ఇది, ఓకే. మళ్ళీ ఐ అంటే నేను, ఓకే, యు అంటే నీవు మీరు, వి మనము మేము, దే వారు వాళ్ళు, హీ అతడు, షీ ఆమె, ఇట్ అది ఇది, ఓకే. ఇక్కడ మనం సింపుల్ ప్రజెంట్లో మాట్లాడాలి. సపోజ్ మనం డైలీ హ్యాబిచువల్ యాక్షన్స్లో మాట్లాడతాం. హ్యాబిచువల్ యాక్షన్స్ ఏముంటాయి, యాక్షన్ వర్బ్స్ కొన్ని చెప్దాం. టాక్, స్పీక్, లిజన్, లెర్న్, రీడ్, రైట్, గో, డూ. సో మన ఇక్కడ ఒక 10 తీసుకుందాం. సపోజ్ నా గురించి నేను ఏం చెప్పుకుంటాను, ఐ డూ మై బ్రేక్ఫాస్ట్, ఐ గో టు టెంపుల్, ఐ లిజన్ మ్యూజిక్, I watch my mobile, I go to bed, I do my breakfast, I wash my face, I take my bath. ఇలా అదే ఐ వి యూ దేకి ఎప్పుడు కూడా మనకి అది మారదు, అంటే వెర్బ్ V1లోనే ఉంటుంది. సో వెర్బ్స్ ఏంటి ఇక్కడ, బ్రేక్, లిజన్, లెర్న్, డూ, గో, రీడ్, రైట్, ఇలాంటివన్నీ కూడా వెర్బ్స్ కదా. ఇవి ఏమీ మారవు, ఎలా ఉన్నాయో అలాగే ఉంటుంది. బట్ ఈ షీ ఇట్ వచ్చేటప్పటికి మాత్రం మారుతాయి. అంటే ఎస్ ఆర్ ఈఎస్ అనేది యాడ్ చేయాలి. సపోజ్ వాష్ అంటే కడగటం, మొహం కడుక్కోవడం కదా, వాషెస్ ఈఎస్ యాడ్ అవుతుంది. ఐ బ్రేక్ మై మొబైల్ అంటాం, బట్ షీ బ్రేక్స్ హెర్ మొబైల్, ఇక్కడ హెర్ రావాలి. తన మొబైల్ తను పగలగొట్టుకుంది, షీ బ్రేక్స్ హెర్ మొబైల్. షీ వాచెస్ టీవీ, వాచెస్. షీ డూ హెర్ బ్రేక్ఫాస్ట్, ఓకే, షీ డూ హెర్ బ్రేక్ఫాస్ట్. షీ గోస్ టు బెడ్, షీ డస్, ఇక్కడ చూడండి, షీ డూ హెర్ బ్రేక్ఫాస్ట్, షీ డస్ హెర్ బ్రేక్ఫాస్ట్. అలాగే హీ లెర్న్స్ హౌ టు ప్లే చెస్, ఓకే. హీ లెర్న్స్ హౌ టు రైట్, హీ లెర్న్స్ హౌ టు రీడ్. He goes to bed, he goes to temple every day, he listens music, he learns new topics, he does his breakfast, he watches his mobile. He ki his వస్తుంది, she ki him, he ki his వస్తుంది, she ki her వస్తుంది, ఓకే. అండ్ నెక్స్ట్ అలాగే హీ షీ అయిపోయింది. అక్కడ ఐ వి యూ దే, యూ గో టు బెడ్, they go to bed. Ala we go to bed, we do breakfast, we wake up early, we watch mobile regularly. These are all the sentences. So first of all, verb అనేది మారదు. I have completed dinner, ఇక్కడ ఐకి హ్యావ్ వచ్చింది, కరెక్ట్గా వినండి. బట్ షీకి హీకి మాత్రం హ్యాజ్ వస్తుంది. షీకి హీకి హీ హ్యాస్ డిన్నర్,
ఈ హ్యాస్ డిన్నర్, ఐ హ్యావ్ డిన్నర్. హ్యావ్, హ్యాస్. హ్యాబిచువల్ యాక్షన్స్ అండి ఇవన్నీ కూడా. ప్రిపేర్ అవ్వండి. హ్యావ్ యాక్షన్స్. నేను ఇంకా చెప్తాను, నేను ఇంకా ముందు ముందు ఇంకా చెప్తాను. సో ప్రజెంట్ ఏంటంటే హ్యాబిచువల్ యాక్షన్స్ ఎలా మాట్లాడాలి. ఒకసారి ఇదే వీడియో మీరు నన్ను చూడకుండా జస్ట్ లిజన్ ఎలా మాట్లాడుతుంది. ఐ, వి, యూ, దేకి మనం ఎస్ ఆర్ ఎస్ యాడ్ చేయం. బట్ హీ, షీ, ఇట్కి మాత్రం ఎస్ ఆర్ ఎస్ యాడ్ చేస్తాం. ఇట్ టేక్స్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఇట్ టేక్స్ మీ అబౌట్ అన్ అవర్. ఇది నాకు చాలా సమయం పట్టింది, ఇది నాకు గంట సేపు పట్టింది అని చెప్తాం కదా, ఇది అది అని చెప్పాం కదా. ఇట్, సో ఇట్ టేక్స్ మీ అబౌట్ అన్ అవర్. ఓకే, ఇవన్నీ హ్యాబిచువల్ యాక్షన్స్. అంటే నువ్వు డైలీ ఏం చేస్తావు, అది నువ్వు హీ, షీ తన గురించి ఎలా చెప్తావు. హీ అంటే అతడు కదా, షీ అంటే ఆమె, వి అంటే మేము, మనము. సో రిపీటెడ్గా నువ్వు నేర్చుకున్నదే. సో ప్లీజ్ అండి సెంటెన్సెస్ బై హార్ట్ చేయొద్దు, అవి గుర్తుండవు. బికాస్ హ్యావ్ ప్లేస్లో షెల్ బీ పెట్టాలా, హ్యావ్ బీన్ పెట్టాలా, ఇదేమీ నీకు అప్పటికప్పుడు వచ్చే లాంగ్వేజ్ కాదండి, నైట్ టు నైట్ వచ్చేది కాదు. బీ ప్రాక్టీస్. సో ఇది చాలా సింపుల్ టిప్. సో జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.